హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా ఇంట్లో రసం పెడుతున్నాను. రసం ఎలా పెట్టాలో ఒకసారి వేసి చూపిస్తా. తింటారు, ఎప్పుడు రసం తింటారు ఉంటారు, కానీ ఇలాంటి రసం ఎప్పుడు తినుండ్రు. ఆంధ్ర స్టైల్, ఏలూరు స్టైల్. ముందు నేను కొత్తిమీర, పుదీనా వేసుకుని కొత్తిమీర వేసుకుని కొంచెం చింతపండు. నేను టమాటా రసం కదా, టమాటాలు ఎక్కువ వేస్తున్నాను. చింతపండు కొంచెం లైట్గా వేసుకుంటే చాలు టమాటా రసంకి. పులుపు కోసం కొంచెం ఆయిల్ పోసుకొని ఒకసారి కొంచెం మగ్గాలి. ఆయిల్లో మగ్గితే కొంచెం చాలా బాగుంటుంది టేస్ట్. మాత్రం గ్లాస్లో పోసుకొని తాగేస్తారు మీరు, అంత బాగుంటుంది టేస్ట్. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మినిట్స్ ఇలాగే మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాము. ఇద్దరంగా మగ్గిపోయింది, గుర్తుంది కదా. కానీ ఇందులో కొత్తిమీర, పుదీనా, టమాటాలు, కొంచెం చింతపండు, ఓన్లీ మగ్గడానికి మాత్రం ఉప్పు వేసాను. ఉప్పు, కొంచెం పసుపు, మళ్ళీ ఉప్పు వేసుకోవాలి చారు కలిపేటప్పుడు. ఓకేనా? ఇది 5 minutes చల్లారిచ్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారాలి 5 minutes. చల్లారిపోయిందని ఇలా హ్యాండ్తో శుభ్రంగా తీసుకోవాలి మెత్తగా. ట్రై చేసి తాగుంటారు రసం, కానీ ఎలాంటి రసం తాగుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే డైరెక్ట్గా టమాటాలు వేసేస్తారు కదా, కొత్తిమీర టమాటాలు డైరెక్ట్గా వేసేస్తారు. ఇలా మగ్గబెట్టి వేరు కదా, అందుకే అంటున్నా. శుభ్రంగా ఇలా చింతపండు కూడా వేసాం, గుర్తుపెట్టుకోండి. మెత్తగా పిసికేసుకొని టమాటా రసం అంతా మనం చారులో రసంలో కలిపిపోతున్నాం. అదే ముక్కలుగా వేస్తే ముక్కలకి అలాగే ఉంటుంది. అదే ఇలా చేసి మగ్గబెట్టి అలా వేస్తే మనకి రసంలో మొత్తం దిగిపోతుంది. ఇలా రసం ఇప్పుడు రసంలో వేసేస్తాను. నీళ్ళు పెట్టాను, నీళ్ళలో వేసేస్తాను. అవి టమాటాను, పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత చూసారా కలర్ ఎలా వచ్చిందో. వేసిన తర్వాత కరివేపాకు ఎంత కావాలంత వేసుకోవచ్చు. అదో ఎండుమిర్చి అండి, నేను కారం వేయట్లేదు,
ఒక 5-6 ఎండుమిర్చి నేను తీసుకుని పెట్టుకున్నాను, ఇది వేసేస్తాను. కారం వేయకూడదు రసంలో, కొంచెం ఆనియన్స్ పెట్టాలి లైట్గా, అంతే టేస్ట్ కోసం. మిరియాలు, కొంచెం ధనియాలు, ఇవి నేను మిక్సీ పట్టుకుంటాను, అంతే. మరగనిద్దాం. చాలా మిక్సీ పట్టట్లేదు నేను, అది చిన్న రోలు ఉంది, ఆ రోట్లో వేసి దంచు. చాలండి మిరియాల పొడి, మిరియాలు, ధనియాలు. అంతే, మరగాలి. పావు గంట సేపు మరిగితే ఇప్పుడు అన్నీ మరగనిద్దాం. టేస్ట్ కోసం అండి కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను, అంతే. ఎక్కువ వేస్తే చారు రసం తీయగా ఉంటుంది, కొంచెం వేస్తే చాలు, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. ముక్కలు వేగినప్పుడు కొంచెం పసుపు వేసాము కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాం. కొంచెం సాల్ట్, ఉప్పు. సేమ్ నేను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నానండి, నేనేమీ కట్ చేయట్లేదు. ఓకేనా. రసం తాలింపు వేసుకున్నాం. కొంచెం ఆయిల్ పోసుకుని ఎంత కావాలో అంత ఆయిల్. వేడైన తర్వాత ముందు వెల్లుల్లిపాయలు వేసుకున్నా. ఆవాలు చిట్టుపట్లాడాలి, లేకపోతే పంట కింద చేదుగా అనిపిస్తుంది. చిట్టుపట్లాడితే చేదు రాదు. కొంచెం ఎండుమిర్చి, 3 మిరపకాయలు వేసాను ఎండుమిర్చి. కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తే బాగుంటుంది, చాలా టేస్ట్.
కట్టేసింది స్టవ్. ఈ స్టవ్ కూడా కట్టేస్తాను. వేయంగానే అలా చేయమనాలి, అప్పుడు బాగుంటుంది తాలింపు. సరే అయిపోయింది. టమాటా రసం రెడీ అయిపోయింది. ఆంధ్ర స్టైల్, ఏలూరు స్టైల్ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్లాస్తో తాగొచ్చు, అంతలా ఉంటుంది. రైస్లో కాకుండా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.